ప్రిన్సిపల్ కారులో వెళ్తుండగా ప్రిన్సిపల్ కూతురిని కిడ్నాప్ చేసిన రౌడీ మీ ఆయన ఫోను స్విచ్ ఆఫ్ వస్తుందేంటి అని అడుగుతూ ఉంటాడు. ప్రిన్సిపాల్ని ఇక బెదిరిస్తూ ఉంటాడు. ఆయన మీటింగ్లో ఉండి స్విచ్ ఆఫ్ చేసి ఉంటాడు. చూసుకోగానే ఖచ్చితంగా కాల్ చేస్తాడు. మీరు అడిగిన డబ్బు అంతా కూడా ఇచ్చేస్తాం, పాపని ఏం చేయొద్దు అని కార్ డ్రైవ్ చేస్తూ ప్రిన్సిపాల్ ఇక రౌడీని బతిమలాడుతూ ఉంటుంది. మీ ఆయన డబ్బులు ఇచ్చే వరకు మీరిద్దరూ నా దగ్గర సేఫ్గా ఉంటారు, ఇవ్వలేదా అప్పుడు మీ ప్రాణాలు తీసేస్తాను, ముందు నేను చెప్పిన ప్లేస్కి కార్ని పోనివ్వు అని రౌడీ బెదిరిస్తూ ఉంటాడు. ఇక కేదార్ దాత్రి ఇద్దరు కూడా సరిగ్గా ప్రిన్సిపాల్ మాట్లాడిన లొకేషన్ దగ్గరికి వస్తారు. అక్కడ బార్కేడ్ అలాగే అడ్డుగా ఉంటుంది. ఇదే ప్రిన్సిపాల్ మాట్లాడిన లొకేషన్ దాత్రి అని చెప్తూ ఉంటాడు కేదార్. ఇక ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది, పద కేదార్ నేరుగా వెళ్దాం అని అక్కడి నుంచి బార్గేట్ని అడ్డు తీస్తారు. కేదార్ దాత్రి ఇద్దరు కూడా ఇంకొంచెం దూరం వెళ్తారు. ఒక చోటుకి వెళ్ళగానే అక్కడ ఒక జంక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేరుగా వెళ్తే స్కూల్ వస్తుంది, లెఫ్ట్కి వెళ్తే సిటీ రోడ్ వస్తుంది, రైట్కి వెళ్తే పోలీస్ స్టేషన్ వస్తుంది. ఇప్పుడు స్కూల్కి ఇంకా రాలేదని అక్కడున్న టీచర్స్ చెప్తున్నారు అని దాత్రి చెప్తూ ఉంటే, ఖచ్చితంగా మేడం స్కూల్కి అయితే వెళ్ళలేదు అని కేదార్ అంటాడు. నాకు తెలిసి వాడు ఖచ్చితంగా ఈ లెఫ్ట్ వైపే వెళ్ళి ఉంటాడు, పద కేదార్ అని కేదార్ దాత్రి బయలుదేరి వెళ్తూ ఉంటారు. వెళ్తూ దాత్రి వెంటనే రమ్యకి ఫోన్ చేస్తుంది. మీరు చెక్ పోస్ట్ దగ్గరే ఉన్నారా అని అడుగుతూ ఉంటే, అవును ఉన్నాం మేడం అని రమ్య అంటుంది. అయితే మెరూన్ కలర్ కార్ వస్తే నాకు వెంటనే ఇన్ఫామ్ చేయి అని చెప్తూ ఉంటుంది. ప్రతి ఒక్క వెహికల్ని కూడా చెక్ చేసి పంపించండి అని దాత్రి అంటుంది. అలాగే మ్యామ్ అని మేఘన, రమ్య, కిరణ్ అందరూ కూడా ఇక ప్రతి ఒక్క వెహికల్ని చెక్ చేసి పంపిస్తూ ఉంటారు. అప్పుడే అదే రూట్లో ఇక ప్రిన్సిపాల్ కారు వస్తూ ఉంటుంది. దూరం నుంచి రౌడీ అదంతా చూసింది. ఇక ఏంటి ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టారు, నువ్వు నీ భర్త ఇద్దరు కూడా బాగా తెలివి ప్రదర్శిస్తున్నారా, పోలీసులకు ఇన్ఫామ్ చేస్తారా అని అడుగుతూ ఉంటాడు. పాప ప్రాణాలు తీస్తామంటే మేమెందుకు అలా చేస్తాం, మేం చేయలేదు అని ఆవిడ అంటుంది. అయితే నేను పాపను తీసుకొని డిక్కీలో దక్కుంటాను, పోలీసుల దగ్గర నువ్వు ఏమీ మాట్లాడకూడదు, ఒకవేళ మాట్లాడేవా నేను పాప ప్రాణాలు తీసేస్తాను, డిక్కీ మాత్రం ఓపెన్ చేసి చూపించమంటే అస్సలు చూపించకూడదు, నోరు మూసుకొని పద అని చెప్తూ ఉంటాడు. అలాగే నేను ప్రిన్సిపాల్ అంటుంది. ఇక దూరం నుంచే రమ్య మెరూన్ కలర్ కార్ని గమనిస్తుంది. దాత్రికి వెంటనే కాల్ చేస్తుంది. మ్యామ్ మీరు చెప్పిన మెరూన్ కలర్ కార్ వచ్చింది అని చెప్తూ ఉంటుంది. మేము 2 మినిట్స్లో అక్కడ ఉంటాం అని కేదార్ దాత్రి అక్కడికి వస్తారు. హాయ్ మ్యామ్ నమస్తే, ఏంటి మీరు నేరుగా స్కూల్కి రాకుండా ఈ రూట్లో ఎక్కడికి వెళ్తున్నారు అని దాత్రి ప్రిన్సిపాల్ని అడుగుతూ ఉంటుంది. నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అని ఆవిడ కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది. అన్నట్లు మీరు పాపను తీసుకొస్తానని చెప్పారు కదా అని కేదార్ కూడా అడుగుతూ ఉంటాడు. వెనుక సీట్లో పాప తిని పడేసిన కొన్ని చాక్లెట్లు తినుబండారాలు చూసి అడుగుతూ ఉంటారు. నేను పాపని తీసుకొద్దాం అనుకుంటున్నాను కానీ తీసుకురాలేదు, అదే మీతో చెప్పబోయాను అని ప్రిన్సిపాల్ ఇక మాట మారుస్తూ ఉంటుంది. ఆవిడ కంగారు పడ్డం అలా మాట్లాడడం మొత్తం గమనించిన దాత్రికి ఇక డౌట్ వస్తుంది. మీ పాపని ఎవరైనా కిడ్నాప్ చేశారా అని దాత్రి సైకిల్తో ఆవిడని అడుగుతూ ఉంటే ఆవిడ కూడా సైకిల్తో చెప్తూ ఉంటుంది అవునని. ఎక్కడున్నారా అని అడుగుతూ ఉంటే డిక్కీలో ఉన్నారని ఆవిడ సైకిల్ చేస్తూ ఉంటుంది. అప్పుడే దాత్రి వాళ్ళని గమనిస్తుంది. ఓకే మ్యామ్ మీరు వెళ్ళండి అని దాత్రి అంటుంది. అలాగేనని ఆవిడ వెళ్తూ ఉంటుంది. కేదార్ డిక్కీలోనే ఉన్నారు, కిడ్నాప్ చేశారు అని కేదార్కి దాత్రి అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది. ఆ కారు వెళ్ళిపోతుంది. అదేంటి దాత్రి కిడ్నాప్ అయ్యారని తెలిసి కూడా నువ్వు అలా ఎందుకు వదిలేశావు అని కేదార్ అడుగుతూ ఉంటాడు. వాడికి డబ్బు అందే వరకు వాళ్ళు సేఫ్గానే ఉంటారు కేదార్, అది మనం డిక్కీ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే పాప ప్రాణాలు తీసేస్తాడు, పదండి ఇప్పుడు వెళ్ళి కాపాడదాం అని దాత్రి అంటుంది. ఇక ఒక ప్లేస్కి వస్తారు. కార్ని ఆపేస్తుంది ప్రిన్సిపల్. మీరు చెప్పిన ప్లేస్కి తీసుకొచ్చేసాను, మమ్మల్ని వదిలేయండి అని ప్రిన్సిపల్ కిడ్నాపర్ని అడుగుతూ ఉంటే, నాకు డబ్బు అందగానే నేను మిమ్మల్ని వదిలేస్తాను అని ఆ కిడ్నాపర్ అంటాడు. మా ఆయన కాసేపట్లో వచ్చేస్తాడు అని ఆవిడ అంటూ ఉండగానే అప్పుడే వాళ్ళ భర్త డబ్బులు బ్యాగ్తో అక్కడికి వస్తాడు. మీరు చెప్పిన 2 కోట్లు తీసుకొచ్చేసాను, నా పాపని వదిలేయండి అని అతను ఇక వేడుకుంటూ ఉంటాడు. అరగంటలో 2 కోట్ల డబ్బులు తీసుకొచ్చావు అంటే ఇంకో 2 కోట్లు అడిగినా తీసుకొచ్చుండేవాడివన్నమాట, ఆ డబ్బు సరిపోయింది, మీరు వెళ్ళొచ్చు అని అతను అంటూ వెనక తిరగగానే ఇక జేడీ కార్ అడ్డుగా వచ్చి నిల్చుంటుంది. ఆహో ఇదే నీ ప్లాను, ఒంటరిగా వెళ్తున్న ఆడవాళ్ళపై అటాక్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం మీరు చేస్తున్న పని, ఎక్కడికి పారిపోతావు అని ఇక జేడీ అడ్డుపడుతుంటే, మీరు ఇలాంటిది ఏదో చేస్తారని నా జాగ్రత్తలో నేను ఉన్నాను అని బ్యాగ్తో పాటు వాడు తోసేసి పారిపోతూ ఉంటాడు. నాకు చేజింగ్ తప్పేలేదే అని కేదార్ అయితే వాడి వెంటపడి వాడిని కొట్టి డబ్బులు బ్యాగ్ తీసుకొచ్చి మోకాలపై వాడిని నిలబెడతాడు. మేఘన, రమ్య ఇద్దరు కూడా వాడి చెంపలు పగలు కొడుతూ ఉంటారు. ఒంటరి ఆటల వాళ్ళపై అటాక్ చేస్తారా అని జేడీ తిడుతూ ఉంటే మేఘన వాడిని బాగా కొడుతూ ఉంటుంది.
పదరా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో నీకు చుక్కలు చూపిస్తామని మేఘన అంటుంది. మేడం మీరు సమయానికి మాకు ఇన్ఫామ్ చేయడం వల్లే మీ పాపని మేము కాపాడగలిగాం సార్. మీరు కూడా మాకు ఇన్ఫామ్ చేశారు కాబట్టే సమయానికి మేము స్పందించాము. మీరు సమయానికి మాకు ఇలా ఇన్ఫామ్ చేస్తూ ఉంటే మేము ఖచ్చితంగా పాప ప్రాణాలు కాపాడటమే కాదు, అదే మీరు ఈ రౌడీలు నమ్ముకున్నారే అనుకో, ఒక్కోసారి వీరు డబ్బులు ఇచ్చిన ప్రాణాలు కూడా తీసేస్తారు. ఇక మీదట జాగ్రత్తగా ఉండండి అని డబ్బుల బ్యాగ్ని వాళ్ళ చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. పాప పడినట్లుండి వెళ్ళి వదర్చండి అని చెప్పి పంపించేస్తారు. ఇక యువరాజ్కి మీనన్ దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది. యువరాజ్, కుంభమేళాలో నీపై అటాక్ చేసింది ఎవరో తెలుసుకున్నావా అని అడుగుతూ ఉంటే జేడీ టీం అయి ఉంటుంది బాయ్ అని యువరాజ్ అంటూ ఉంటాడు. జేడీ టీం అయి ఉంటే ఏం పర్వాలేదు యువరాజ్, కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. అంతేకాదు కౌశిక్కి ఒక జర్నలిస్ట్ మాత్రమే కాదు, మీ అక్క కూడా. కాబట్టి నీ గురించి నిజం తెలిసిందే అనుకో, నన్ను వెతుక్కుంటూ పోలీసులు రావడం పెద్ద పనేం కాదు. అందుకే నువ్వు సేఫ్గా ఉంటేనే నేను సేఫ్గా ఉంటాను, అందుకే హెచ్చరిస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. లేదు బాయ్, అక్క అయితే నన్ను చూడలేదు, నేనైతే కన్ఫర్మ్గా చెప్పగలను అని యువరాజ్ అంటాడు. సరే టేక్ కేర్ అని మీనన్ ఇక ఫోన్ పెట్టేస్తాడు. ఇక యువరాజ్ గన్ చూసుకుంటూ, అమ్మో అక్క కనుక నేను మీనానికి పనిచేస్తున్నానని నిజం తెలిసింది అంటే నన్ను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రాణాలు తీసేస్తుంది. అసలు అక్కకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అని అనుకుంటూ రివాల్వర్ లోపల పెడుతూ ఉంటాడు. అప్పుడే కౌశికి అక్కడికి వచ్చేస్తుంది. యువరాజ్ చేతిని పట్టుకుంటుంది. రే ఏంట్రా ఇది అని ఇక గన్ గురించి అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది. ఏంటక్క కొత్తగా అడుగుతున్నావు, మనం లైసెన్స్డ్ రివాల్వర్ ఇది అని చెప్తూ ఉంటే లైసెన్స్డ్ తీసుకున్న రివాల్వర్ ఇది కాదు అని ఇక కౌశికి చెప్తుంది. మర్చిపోయా, ఇది నా ఫ్రెండ్ రివాల్వర్, నాకు కరెక్ట్గా ఉందో లేదని చెక్ చేసి లోపల పెడుతున్నా అని యువరాజ్ అంటాడు. ఎవర్రా ఆ ఫ్రెండ్, నాకు తెలియకుండా నీకు రివాల్వర్ ఇచ్చిన ఫ్రెండ్, నాకు ఆ ఫ్రెండ్ ఎవరో చాలా బాగా తెలుసు. ఆ డాన్ క్రిమినల్ మీననే కదా నీకు ఈ రివాల్వర్ ఇచ్చింది. నువ్వు ఆ మీనన్కి క్రిమినల్ పనులన్నీ చేసి పెడుతున్నావు కదా, ఆ మీనన్తో నువ్వు చేతులు కలిపావు కదా అని రివాల్వర్ చూపిస్తూ ఇక కౌశికి యువరాజుని నిలదీస్తుంది. యువరాజ్ అయితే ఇక తడపడుతూ కౌశికి చేతిలో ఉన్న రివాల్వర్ని తన చేతిలోకి తీసుకుంటాడు. అక్క నువ్వేం మాట్లాడుతున్నావు, మీనన్కి నేను పనిచేయడం ఏంటి, నువ్వు ఈ మధ్య అందరూ చెప్పిన మాటల్ని భలే నమ్ముతున్నావక్క, అవన్నీ నమ్మకక్క అని చెప్తూ ఉంటాడు. సరే వేరే వాళ్ళు చెప్పిన మాటలు నేను నమ్మను, కానీ నా కళ్ళతో నేను చూసినటివి నమ్మచ్చా. నువ్వు కుంభమేళాలో సీఎంపై మీనన్తో ఫోన్లో మాట్లాడడం, ఇప్పుడు రివాల్వర్ పట్టుకుని షూట్ చేయకపోవడం అన్నీ కూడా నేను చూశాను. రాయి విరిసింది నేనే అని కౌశికి అంటుంది. అంటే అక్క నన్ను చూసేసిందా అని యువరాజ్ అయితే మనసులో అనుకుంటూ ఇంకా భయపడుతూ ఉంటాడు. ఏంట్రా అలా చూస్తున్నావు, నాకు నిజం తెలిసిపోయింది, ఎలా తప్పించుకోవాలి, ఇంకా ఏం కవర్ చేయాలని ఆలోచిస్తున్నావా, అసలు నువ్వు ఒక అండర్ వరల్డ్ డాన్కి పనిచేయడం ఏంటి, నువ్వేంటి, మన వంశం ఏంటి, మన పేరేంటి, ప్రతిష్ఠ ఏంటి, అసలు నువ్వు ఒక డాన్తో చేతులు కలిపావని తెలిస్తే సొసైటీలో నీ పేరు ఏమైపోవాలి, సొసైటీ సంగతి పక్కన పెట్టు, ఇంట్లో వాళ్ళు ఏమైపోవాలి, నిన్ను నమ్ముకున్న నీ భార్య నిషి ఏమైపోతుంది, నీపైనే నమ్మకం పెట్టుకున్న పిన్ని ఎప్పటికైనా నువ్వు మారుతావు, బాధ్యతగా ఉంటావని ఎదురు చూస్తున్న బాబాయ్ ఏమైపోతాడు అని సుధాకర్ గురించి ఇక వైజయంతి గురించి ప్రశ్నిస్తూ ఉంటుంది యువరాజ్ని. అక్క ఇంతటితో వదిలేసి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని యువరాజ్ తప్పించుకొని హాల్లోకి వస్తాడు. అయితే కౌశికి అయితే వదిలిపెట్టదు. యువరాజ్ అంటూ హాల్లోకి వస్తుంది. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. అక్క ప్లీజ్, నువ్వు ఏదేదో ఊహించుకొని నువ్వు నాపై నిందలు వేయటం ఆపేసి అక్క, నీకేం తెలీదు అని యువరాజ్ అంటాడు. ఏమైంది వదిన అని దాత్రి, ఏమైంది అక్క అని కేదార్ కూడా అడుగుతూ ఉంటారు. రే మీకు సంబంధం లేని విషయాలు మధ్యలో కలక చేసుకోకండి అని యువరాజ్ చెప్తాడు. వీడు ఆ మీనన్తో చేతులు కలిపాడు, మీనన్తో చేతులు కలిపి ఇల్లీగల్ పనులన్నీ చేస్తున్నాడు అని కౌశికి అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన నిషి ఇక వైజయంతి సుధాకర్ కాచి అందరూ కూడా ఇక షాకింగ్గా వింటూ ఉంటారు. ఇక కౌశికి అయితే చెప్తూ ఉంటుంది. ఏంటోదినా యువరాజ క్రిమినలా, ఏం మాట్లాడుతున్నారు మీరు చెప్తున్నదంతా నిజమేనా అని నిషి అయితే ఇక నిలదీస్తూ ఉంటుంది. నిషి అని దాత్రి ఏదో చెప్పబోతూ ఉంటుంది. నువ్వు ఊరికేవే, నేను అడుగుతున్నది వదిని, మీరు చెప్పండి వదినా అని నిషి ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును నేను చెప్పింది నిజమే, యువరాజు మీనంతో చేతులు కలిపాడు, యువరాజు ఒక క్రిమినల్ అని కౌశికి చెప్తూ ఉంటుంది. ఏందమ్మి అబ్బోడు అలాంటి పనులు ఎందుకు చేస్తాడు, ఎవరో గెట్టని వాళ్ళు అబ్బోని నిరికించడానికి ఇలా చేసుంటారు అని
వైజయంతి కేదార్ దాత్రి వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది. ఎవరో ఇరికిస్తే ఇరుక్కునేంత అమాయకుడు కాదు మన యువరాజ్, చాలా పెద్దవాడైపోయాడు. మొన్న ఏం జరిగిందంటే అని కౌశికి మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. ఇది ఇల్లీగల్ అని తెలిసినా కూడా మీనాతో చేతులు కలిపి అన్నీ చేస్తున్నాడు అని కౌశికి చెప్తుంది. అక్కన్ని అబద్ధాలు చెప్తుంది. అక్క మాటలు అసలు నమ్మకండి, ఎందుకంటే ఈ ఇంటి వారసుడిగా కేదార్ని నిరూపించడానికి నేను అడ్డుగా ఉన్నాను కదా, అందుకే అక్క స్వార్థంతో ఎలా మాట్లాడుతోంది, నన్ను నేరస్తుని చేస్తోంది అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. ఇక దాత్రి అయితే ఇదంతా వింటూ కోపంగా రగిలిపోతూ ఉంటుంది.